హలో స్టూడెంట్స్! ఈరోజు మనం కౌమార దశలో ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఇప్పటికే మనం మన జీవితాలలో యుక్త వయస్సు అనేది ఒక ముఖ్యమైన భాగమని తెలుసుకున్నాం. ఈ దశలోనే మనం అన్ని విధాల అంటే శారీరకంగా, మానసికంగా వేగంగా ఎదుగుతాం. అందుకే మనం సరిగ్గా ఎదగడానికి ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లని అలవర్చుకోవాలి. యుక్త వయస్సులో ఉన్నవారి శరీరం తగిన విధంగా ఎదగడానికి సంతులిత ఆహారం తీసుకోవాలి. టీనేజర్లు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు తగిన మోతాదులో తీసుకోవాలి. అన్నం, గోధుమలాంటి తృణధాన్యాలు తగినంత కార్బోహైడ్రేట్లను అందజేస్తాయి. జంతు సంబంధించిన ఆహారాలైన గుడ్లు, చేప, మాంసం మంచి ప్రోటీన్లను అందజేస్తాయి. శాఖాహారులు బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు మొదలైన గింజల నుండి ప్రోటీన్లను పొందవచ్చు. యుక్త వయస్సులో ఉన్నవారికి దృఢమైన ఎముకల కోసం కాల్షియం అవసరం. పాలు, పాల పదార్థాలు వీటిని సరఫరా చేస్తాయి. రక్త కణాల కోసం ఐరన్ అవసరం, ఎందుకంటే హీమోగ్లోబిన్లోని ఆర్బీసీ ఇనుము వల్ల ఏర్పడతాయి. మనకి ఐరన్ ఆకుకూరలు అంటే పాలకూర, మాంసం, గంజి వల్ల లభిస్తుంది. పిల్లలు చిప్స్, క్రీమ్ బిస్కెట్లు లాంటివి తినడానికి ఇష్టపడతారని నాకు తెలుసు. అలాగే ప్యాక్ చేయబడిన అనేక ఆహార పదార్థాలు కూడా. టీనేజర్లు సాధారణంగా జంక్ ఫుడ్కి అలవాటు పడతారు. వారు మరే ఇతర ఆహారం తీసుకునేందుకు ఇష్టపడరు. ఈ జంక్ ఫుడ్ వల్ల స్థూలకాయం, తరువాతి కాలంలో మధుమేహం రావచ్చు. వీటిలో అతి తక్కువ లేదా అసలు ఫైబర్ లేకుండా ఉంటాయి. దీనివల్ల జీర్ణక్రియకి సంబంధించిన సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఈ నిలువ ఉంచబడిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరంలో ముఖ్య భాగాలైన గుండె, కాలేయం, మూత్రపిండాలపైన ప్రభావం చూపిస్తాయి. సో పిల్లలు చిప్స్ లేదా ప్యాక్ చేయబడిన లేదా డబ్బాలలో నిలువ చేయబడిన తినుబండారాలు చాలా రుచిగా ఉన్నా మనం క్రమం తప్పకుండా తినే ఆహారానికి బదులుగా తినకూడదు. ఎందుకంటే వీటిలో సరైన పోషక విలువలు ఉండవు. అందుకే సమతుల్య ఆహారం తీసుకోండి. యుక్త వయస్కులకి వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమైనది. స్వేద గ్రంథులు చురుకుగా పనిచేయడం వల్ల టీనేజర్లకి త్వరగా చెమట పడుతుంది. సో పిల్లలు, చెడు వాసన వల్ల టీనేజర్లు సమాజంలో కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటారు. స్నేహితులు కంప్లైంట్ చేయవచ్చు, లేదా చుట్టూ ఉన్న జనం మిమ్మల్ని తప్పించుకోవాలని చూడొచ్చు. అందుకే రోజు స్నానం చెయ్యండి, శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. శరీరంలోని అన్ని భాగాలను ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. పిల్లలు, మీరు కనుక శుభ్రతను పాటించకపోతే బ్యాక్టీరియాల వల్ల అంటువ్యాధులు రావచ్చు. సో పిల్లలు, మీరు ఎప్పుడూ కూడా శుభ్రమైన, చక్కనైన బట్టల్ని ధరించండి. కౌమార దశలో సిబేషియస్ గ్రంథులు ఎక్కువగా నూనెని ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల టీనేజర్లకు మొటిమలు లేదా పులిపిరులు రావచ్చు. అందువల్ల మీరు మీ చర్మాన్ని మురికి నుండి కాపాడుకోండి. దీనివల్ల మొటిమలు, పులిపిరుల సమస్యను తగ్గించవచ్చు. వ్యాయామం యుక్త వయస్కులు త్వరగా ఎదగడానికి తోడ్పడుతుంది. నడక, సైక్లింగ్, ఆరుబయట ఆటలు టీనేజర్లకు మంచి వ్యాయామాలు. వ్యాయామం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగానూ, అనువుగానూ తయారవుతాయి. మనస్సును కూడా ఉల్లాసంగా ఉంచుతుంది. చాలామంది యుక్త వయస్సులో ఉన్నవారు అకస్మాత్తుగా శారీరకంగా, మానసికంగా కలిగే మార్పుల వల్ల అయోమయంలో పడిపోతారు. అలాగే చాలామంది యుక్త వయస్సులో ఉన్నవారు సమాజంలో ఇమడలేక అభద్రతాభావానికి గురవుతారు. అందుకే గుర్తుంచుకోండి, మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. కౌమార దశ అనేది ఎదుగుదలలో ఒక భాగం. అందుకే అభద్రతకుగాని, గందరగోళానికి గురికాకండి. ఒకవేళ ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఉపశమనం దొరుకుతుంది అంటే నో చెప్పండి. ఒకవేళ డాక్టర్ సూచించితే తప్ప. మీరు ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తుంది. ఇవి ప్రమాదకరమైనవి, దీర్ఘకాలంలో శరీరానికి చెడు చేస్తాయి. అవి ఆరోగ్యాన్ని పాడుచేయడమే కాకుండా వ్యక్తి, అతని కుటుంబ ఆనందాలను కూడా నాశనం చేస్తాయి. సో మాదక ద్రవ్యాలకు నో చెప్పండి. మీరు ఎయిడ్స్ గురించి వినే ఉంటారు.
అది ఒక భయంకరమైన వైరస్ వల్ల వస్తుంది. అది హెచ్ఐవి. ఈ వైరస్ వ్యాధి సంక్రమించిన వ్యక్తి నుండి సాధారణ వ్యక్తికి సిరింజ్ ఎక్కించినప్పుడు వ్యాపిస్తుంది. ఒకే సిరింజ్ వాడినప్పుడు వ్యాపిస్తుంది. ఇది వ్యాధి సంక్రమించిన తల్లిపాల ద్వారా శిశువుకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ హెచ్ఐవి వ్యాధి సోకిన వ్యక్తి ద్వారా లైంగిక సంపర్కం వల్ల కూడా వస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. టీనేజర్లు ఆనందం కోసం లేదా తోటివారి ఒత్తిడి వల్ల పొగ తాగడానికి, మద్యపానానికి త్వరగా అలవాటు పడిపోతారు. ఒకవేళ మీ మిత్రులు మీ స్నేహాన్ని నిరూపించుకోవడానికి మిమ్మల్ని ఒత్తిడి చేస్తే వాళ్ళు మీకు నిజమైన స్నేహితులు కారు అని అర్థం చేసుకోండి. వాళ్ళు మీ మంచి కోరడం లేదు. డ్రగ్స్ లాగే ఇవి కూడా వ్యసనాలే. అందుకే నేను వీటికి బానిసను కాను. ఒకసారి ఎలా ఉంటుందో ప్రయత్నిద్దాం అని అనుకోకండి. మొదటిసారే వీటికి నో చెప్పండి. ఈ వ్యసనాలు మీ శరీరానికి చాలా ప్రమాదమైనవే కాక అవి మీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. తాగుడు వల్ల జీవితాన్ని నాశనం చేసుకున్న ఉదాహరణలు వెతకడం కష్టమేమీ కాదు. అందుకే సున్నితమైన కౌమార దశలో ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. కౌమార దశలో వ్యక్తిగత శుభ్రత పాటించండి. అలాగే సమతుల్య ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి. డ్రగ్స్కి నో చెప్పండి. ధూమపానం, తాగుడు వంటి దురలవాట్లకు దూరంగా ఉండండి. కౌమార దశ ప్రమాదకరమైనదే కాక అవకాశాలు కల్పించే దశ కూడా. అందుకే పిల్లలు, మీ శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగించండి. దీర్ఘకాలంలో మీకు చెడు కలుగజేసే ప్రలోభాలకి లొంగకండి. ఆరోగ్యంగా ఉండండి. మంచి విద్యను పొందండి. మీ భవిష్యత్తును నిర్మించుకోండి. మీ భవిష్యత్తే కాదు, దేశ భవిష్యత్తు కూడా మీ భుజాలపైనే ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుకు ఇంతే. బాయ్ బాయ్.